రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాస్టర్ ప్రవీణ్ ఇటీవల 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ను ఆయన కుమార్తె రిషిక, మేనల్లు రాజేష్లపై కొనుగోలు చేశారు. మార్చి 12న ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఈ కోణంలో కూడా పరిశీలించాలని అంటున్నారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. 2025 మార్చి 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తన బైక్పై బయలుదేరారు పాస్టర్ ప్రవీణ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఎందుకు వెళ్లారనే విషయంలో ఓ కీలక విషయం బయటపడింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పాస్టర్ ప్రవీణ్ ఇటీవల 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేశారు. ఈ ల్యాండ్ను ఆయన కుమార్తె రిషిక, మేనల్లు రాజేష్లపై కొనుగోలు చేశారు. మార్చి 12న ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. ప్రవీణ్ రాజమండ్రికి వచ్చే విషయం తన భార్యతో పాటుగా ఆకాష్ జాన్లకు మాత్రమే తెలుసు. ఓ సేవా సంస్థతో పాటుగా అనాథ పిల్లల కోసం హాస్టల్ నిర్మించాలని ప్రవీణ్ ఈ 509 గజాల ల్యాండ్ కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. కారణాలు ఏవైనా ఉండొచ్చు, కానీ పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి విచారకరం. దీనిపై పోలీసులు పలు కోణాల్లో విచారణ వేగవంతం చేస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి రకరకాల ఊహాగానాలు రేకెత్తడంతో పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ మరింత సాంకేతికతతో పాయింట్ టు పాయింట్ పరిశీలిస్తున్నారు. ఈ మిస్టరీని పోలీసులు త్వరలోనే ఛేదించవచ్చు.